అయితే ఇప్పటిదాకా మనం చూసిన ఐడి ప్రూఫ్స్కి సంబంధించి కొన్ని మీ దగ్గర డాక్యుమెంట్స్ లేకపోతే వాటికి ప్రత్యామ్నాయాలేంటి అవి ఇప్పుడు చూడబోతున్నాం. దీనికి ప్రత్యామ్నాయంగా ఎంఎన్ఆర్ఈజీఏ జాబ్ కార్డ్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు. చాలామంది మన్రేగా పనులు చేసుకుంటూ ఉంటారు. దానికి సంబంధించి జాబ్ కార్డు ఉంటుంది కదా, దాన్ని కూడా ఒక ధృవీకరణ పత్రం కింద ఒప్పుకుంటారనమాట. దాంతోపాటు కులాన్ని నిర్ధారిస్తూ అదేవిధంగా ఆదాయాన్ని నిర్ధారిస్తూ లోకల్గా ఉన్న ఆఫీసర్స్ మనకి కొన్ని ధృవీకరణ పత్రాలని జారీ చేస్తారు. వాటిని కూడా ఒక ప్రత్యామ్నాయ ఐడెంటిటీ కార్డు కింద యాక్సెప్ట్ చేస్తారు. దాంతోపాటు స్కూల్కి సంబంధించి డిప్లొమా కానీ లేదంటే సర్టిఫికేట్ని కానీ ధృవీకరణ పత్రం కింద చూపిస్తారు. అదేవిధంగా మీరు ఏదైనా కంపెనీలో కనుక వర్క్ చేస్తుంటే ఆ కంపెనీ ఏ స్టేషన్లో ఉందో దానికి సంబంధించిన అడ్రస్ని కూడా కంపెనీ ఐడి ప్రూఫ్ని కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు అనమాట. ఇవి ఓవరాల్గా ఒక బిఎల్ఓ దగ్గర మీ దగ్గరకు వచ్చినప్పుడు కానీ మీరు వెళ్ళినప్పుడు కానీ మీ దగ్గర ఉండాల్సిన పత్రాలు. వీటిలో ఏ పత్రాలనైనా సమర్పించి మీ ఫోటో ఐడి, మీ అడ్రస్, అదేవిధంగా మీ చిరునామా వీటిని ధృవీకరిస్తూ ఈ పత్రాల్ని మీ దగ్గర ఉంచుకోవాల్సి ఉంటుంది. వాటిని సమర్పిస్తే మీ ఓటుకి ఎటువంటి ఢోకా ఉండదన్నమాట. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కు సంబంధించిన పత్రాలన్నింటినీ బూత్ లెవెల్ ఆఫీసర్లు డోర్ టు డోర్ వెరిఫికేషన్ సమయంలో పరిశీలిస్తారు. కొత్త ఓటర్లు ఫామ్ 6 ను ఫిల్ చేసినప్పుడు వీటిని సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికల అధికారులు డ్రాఫ్ట్ ఓటర్ల లిస్టు ప్రకటించిన తర్వాత ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ పత్రాలను అందించి పరిష్కారం చేసుకోవచ్చు. ఫైనల్ ఓటరు లిస్టులో మీ పేరు రాకున్నా, ఓటరు నమోదులో ఈఆర్ఓ తీసుకున్న నిర్ణయంపై సంతృప్తి చెందకున్నా జిల్లా మెజిస్ట్రేటుకు అప్పీల్ చేయొచ్చు. అంతేకాదు రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారికి రెండో అప్పీల్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. సర్ ప్రక్రియ చేపడుతున్న టైంలో ఓటర్లు తమ డీటెయిల్స్ నమోదు చేసుకోలేనట్లయితే, వివిధ కారణాలతో పాల్గొనలేకపోతే వారి నుంచి అభ్యంతరాలు, ఫిర్యాదులు తీసుకునేందుకు మళ్లీ సమయం ఇస్తారు. ఫిర్యాదుల సమయంలో ఫామ్ 6 సమర్పించి తమ పేరును రిజిస్టర్ చేసుకోవచ్చు. కొత్త ఓటర్లు ఇదే ఫారాన్ని వాడాల్సి ఉంటుంది. మీ ఓటును కాపాడుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ ఎస్ఐఆర్ ప్రక్రియపై పూర్తిగా అవగాహన పెంచుకోవడం తప్పనిసరి. లేకపోతే మీ ఓటు గల్లంతు కావడం ఖాయం.